హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 137తో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సిఐ ఎస్ఐతో నేను మాట్లాడతాను దేవు గారితో అని చెప్పగానే, సరే అయితే నేను మాట్లాడి చూస్తాను అని బయటకు వస్తాడు ఎస్ఐ. సెల్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, మోహన్ సార్, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు ఎస్ఐ. ఏం మాట్లాడాలి నాతో? ఇంతవరకు ఆ దేవ అమ్మాయిని ఎక్కడ దాచాడో కనుక్కోవడం జాగ్రత్త కాలేదు. డబ్బు తీసుకున్నావు కానీ పని చేయలేదు. కనీసం ఈ సిఐ దగ్గర నాకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో కనుక్కోమన్నా కనుక్కోలేదు. ఇక జడ్జిమెంట్ వచ్చేస్తుండగా ఇప్పుడు నువ్వు మాట్లాడేదేంటి? నాకేం మాట్లాడడం ఇష్టం లేదు అని అంటాడు మోహన్. అది కాదు సార్, ఒక ముఖ్యమైన విషయం మీకు పనికి వచ్చేదే. ఒకసారి వినండి, మీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదు అని అంటాడు ఎస్ఐ. ఏంటా విషయం అని చిరాగ్గా అడుగుతాడు. నేను ఇందాక సిఐ గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. ఆ దేవు గారి నాన్నగారిని మీరు నింద వేసి జైలుకు పంపించారంట కదా, అందుకే ఆయన మీ మీద అంత పగ పెట్టుకున్నారంట. లేకపోతే మీరే బిజినెస్లు చేస్తుంటే ఆయనకెందుకు? మీ జోలికి రావడం ఆయనకేం అవసరం? వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదని లోకానికి తెలియజేయడం కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారంట. ఆల్రెడీ చాలా సాక్ష్యాలు కూడా సేకరించారంట. ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదు, మేమే ఆయన మీద నిందేశామని మీరు చెప్పేస్తే మీ మీద ఉన్న కేసులన్నీ ఆయన క్యాన్సిల్ చేయించేస్తారేమో కదా. ఆలోచించవచ్చు కదా ఒకసారి అని అంటాడు ఎస్ఐ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా చెప్పినంత మాత్రాన అతనెందుకు కేసు వాపస్ తీసుకుంటాడు? అది జరగని పని. మా మీద పంతం తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అని అంటాడు మోహన్. లేదు సార్, అతనికి కేవలం వాళ్ళ నాన్న నిర్దోషం తెలియడం కోసమే కోరిక ఎక్కువ అంట. లోకానికి ఆ విషయం తెలియాలనే ఆశ కూడా అంట. సిఐ గారు అడిగారంట, ఒకవేళ మోహన్ తనంతట తను ఒప్పుకుంటే అతని మీదున్న కేసులన్నీ వెనక్కి తీసుకుంటారా అని. మా నాన్నకంటే నాకు ఎక్కువేం కాదు అని అన్నారంట ఆయన. ఇప్పుడు కేవలం ఆయన్ని ప్లేబాయ్గా మార్చారన్న కేసే కదా బలంగా ఉంది. మీ ల్యాబ్కు సంబంధించిన దానికి మీరు ఎలాగో అప్రూవర్గా మారాలి అని అనుకుంటున్నారు కదా. అప్రూవల్గా మారుతారు కాబట్టి ఆ కేసులో మీకు మహా అయితే ఒక 6 నెలలు శిక్ష పడుతుంది. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే మీకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. ఎందుకంటే అది వీడియోలు సాక్ష్యాలతో సహా బలంగా ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళ నాన్నగారు తప్పేమీ చేయలేదని ఒప్పుకుంటే ఆ కేసు ఆయనకి సంబంధించిందే కాబట్టి ఆయనే వెనక్కి తీసుకుంటారు కదా. ఒకసారి మీరే ఆలోచించుకోండి. అవకాశం ఒకేసారి వస్తుంది. రేపు మీకు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి కోర్టు వరకు రాకుండా ఉండాలంటే మీరు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అంటాడు ఎస్ఐ. అయినా ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఒక మొక్కలో చెప్తే తప్పేముంది సార్? మీరు బయటపడవచ్చు, మళ్ళీ మీరు చక్రం తిప్పొచ్చు, ఆ దేవు మీద బాగా కూడా తీర్చుకోవచ్చు. ఆలోచించండి మీరే బాగా అంటాడు ఎస్ఐ. నేను ఒప్పుకున్నాక కూడా అతను కేసు వాపస్ తీసుకోకపోతే అని అంటాడు మోహన్. ఆ విషయం మనం మాట్లాడి ఇప్పుడే ఒక క్లారిటీకి తెచ్చుకుందాం సార్. నేను వాడితో మాట్లాడేదేంటి అని అంటాడు మోహన్. తపస్ సార్, అవసరం మీది. ఈ జైల్లో మగ్గిపోయే కన్నా బయటపడే మార్గం చూసుకోవడం బెస్ట్. మీకు అన్ని వైపులా దారులు మూసుకుపోయాయని మీకు కూడా తెలుసు. ఇంకా మీరు అలాగే ఆలోచిస్తే జీవితకాలం జైల్లో ఉండడమే మీ ఇష్టం మరి. అయినా ఇప్పుడు మీరు ఫోన్ చేసి మీ నాన్న తప్పు చేయలేదని నేను ఒప్పుకుంటాను, నువ్వు నా మీద ఉన్న కేసు వెనక్కి తీసుకో అని అడుగుతారు. అందులో ఇద్దరికీ లాభం ఉంటుంది కదా. ఇక మీరు తగ్గేదేముంది అని అంటాడు ఎస్ఐ. మోహన్ ఒక 5 నిమిషాలు ఆలోచించి, ఓ ఉమ్మ మీద తోసేసి నేను నిజం చెప్పేస్తే నేను బయటపడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? బయటికి వెళ్ళాక వాడి సంగతి ఎలాగో చెబుతాను. ఇప్పుడు తగ్గడంలో తప్పేముంది అని అనుకొని, సరే
ఫోన్ చేయి అంటాడు. నా ఫోను ఛార్జింగ్లో ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను అని సిఐ రూమ్లోకి వచ్చి, ఆ మోహన్ దేవ్గారితో మాట్లాడాలంటున్నారు సార్ అని అంటాడు. ఏంటి, ఒప్పుకున్నాడా? అవును సార్, ఇతను చెప్పాక దేవ్గారి కేసు వాపస్ తీసుకోకపోతే అప్పుడేంటి అని అడిగాడు సార్. అది దేవ్గారితోనే డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నాడు అని ఎస్ఐ అనగానే, మీరు అన్నట్టే జరుగుతుంది దేవ్గారు అని మనసులో అనుకొని, సరే మాట్లాడించు, మధ్యలో మనకి పోయేదేముంది అని అంటారు సిఐ. దేవ్గారి ఫోన్ నెంబరు నా దగ్గర లేదు సార్. ఓకే, నా ఫోన్ నుంచి డయల్ చేసిస్తాను, మాట్లాడించు, తర్వాత నేను మాట్లాడతాను ఆయనతో అని బయటకు వచ్చి ముందే విషయం ఇదని దేవుకి మెసేజ్ చేస్తారు. మోహన్కి కనిపించకుండా పక్కన నిలబడి తర్వాత ఫోన్ డయల్ చేసి ఎస్ఐ చేతికి ఇస్తారు. సిఐ నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే కుర్చీకి వెనక్కి వాలి 1 నిమిషం కళ్ళు మూసుకుంటాడు దేవ్. అంతలో ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పటికే మోహన్కి ఫోన్ ఇచ్చేయడంతో రింగ్ అవుతున్న ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుంటాడు. దేవ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే 1 నిమిషం మాటలు రాక సైలెంట్గా ఉంటాడు మోహన్. హలో, హూ ఈజ్ దిస్ అని అడుగుతాడు దేవ్. నేను నేను మోహన్ని అని అంటాడు మోహన్. ఎవరా మోహన్ అని అంటాడు దేవ్. పొగరు, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు. అవసరం నాది అనుకుంటూ ఏమని చెప్తాడు? ఫలానా అని చెప్పుకోవడానికి ఏమీ ఐడెంటిటీ ఉంది. ఎవరండి, మీరు త్వరగా మాట్లాడండి, ఫోన్ చేసి మాట్లాడకపోతే నాకేం పనులు లేవనుకుంటున్నారా అని దేవ్ రెక్లెస్గా అంటాడు. నేను పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నాను అని చెబుతాడు. అలా అయితే అర్థమవుతుంది అని దేవ్ కార్నర్ స్మైల్ ఇస్తూ, పోలీస్ స్టేషన్ నుంచి నాకెందుకు చేస్తున్నారు, నాతో ఏం పని అసలు, ఎవరు మీరు, పోలీస్ స్టేషన్లో మీరేం పని చేస్తారు అని మోహన్తో కాసేపు ఆడుకొని ఇరిటేట్ చేయాలి అని అలా అడుగుతాడు. దేవ్ కావాలనే గుర్తుపట్టినట్టు మాట్లాడుతున్నాడని అర్థమై కోపం వస్తున్నా ఏమీ చేయలేక, ఒక కేసు విషయంలో అరెస్ట్ అయిన మోహన్ని మిమ్మల్ని ప్లే బాయ్గా మార్చాలని చూశాను అని కేసు ఫైల్ చేసిన మోహన్ని అని అంటాడు. ఓ, ఆ మోహనా, క్రిమినల్స్ని నేను పెద్దగా గుర్తుపెట్టుకోను, నీ పేరు గుర్తుపెట్టుకోలేదు కానీ మా నాన్నని నువ్వేం చేసావన్నది మాత్రం గుర్తుపెట్టుకున్నాను అని కోపంగా అంటూ, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు, అయినా పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ ఎలా చేయగలుగుతున్నావు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మర్యాద, నీతో కాదు మీతో అను. నేను నీలాగా క్రిమినల్ని కాదు, రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని అని అంటాడు దేవ్. వాళ్ళు నూరుకుంటూ, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు మోహన్. నాతో మాట్లాడవలసిన విషయం ఏముంది, రేపు కోర్టులో చూసుకుందాం ఏదైనా అని అంటాడు దేవ్. నేను మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదని, మేమే తప్పుడు కేసు పెట్టామని రేపు అందరి ముందు చెప్తాను. మీరు నా మీద పెట్టిన కేసు క్యాన్సిల్ చేయిస్తారా అని అడుగుతాడు మోహన్. ఓహో, ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా నాటకాలు మొదలు పెట్టావా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా నాన్న తప్పు చేయలేదని నేను నిరూపించుకోగలను. నాతో బేరాలాడుకో. మీరు నిరూపించుకునే కన్నా నేను చెప్తే కరెక్ట్గా ఉంటుంది కదా, ఒకసారి ఆలోచించుకోండి అని అంటాడు మోహన్. నాకు కావాల్సింది అదేరా, నీ నోటితో నువ్వే మా నాన్న తప్పు చేయలేదని చెప్పడమే మా నాన్నకి నేను ఇచ్చే గిఫ్ట్. అందుకోసమే కదా ఈ నాటకం ఆడింది అని చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడు నీకెంత జ్ఞానోదయం ఎందుకైందో, కేసు నుంచి తప్పించుకోవడానికి కదా ఈ నాటకాలు. చూడు, నేనేం చేసినా మీ అమ్మ అనగానే షడప్ అని అరుస్తాడు దేవ్. ఫోన్లోనే ఆ వాయిస్ విని ఉలిక్కి పడతాడు మోహన్. ఇంకొకసారి ఆ పదం వాడేవో నాలుక కోసేస్తాను, అలాంటి బంధం నాకు లేదు అని దేవ్ సీరియస్గా అంటాడు. అదే ఆవిడ కోసమే చేశాను, మీకు నాకు పగేం లేదు. మీరు నా మీద కోపంతో నా బిజినెస్ పడగొడుతున్నారని అనుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని, ప్లే బాయ్గా మిమ్మల్ని మార్చాలి అనుకున్నాను.
అది తప్పే. అంతకు మించి మీ గురించి ఇంక నేను తర్వాత ఏం ఆలోచించలేదు. ఇప్పుడు అవసరం నాది. ఈ జైలు జీవితం నా వల్ల కాదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా బిడ్డలే నన్ను అసహ్యించుకుంటున్నప్పుడు వాళ్ళ కోసమైనా నేను మారాలి కదా! అందుకే నా నోటితోనే నిజం ఒప్పుకోవాలి అనుకుంటున్నాను. దానికి బదులుగా ఆ కేస్ వాపస్ తీసుకొని నాకు ఫేవర్ చేయండి. నేను నా భార్య బిడ్డలతో గడపాలి అనుకుంటున్నాను అని నటించేస్తాడు మోహన్. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటావు? అడుగుతాడు దేవ్. నేను నిజమే చెప్తున్నాను. నేను ఒప్పుకుంటాను. ఎక్కడ చెప్పమన్నా చెప్తాను అంటాడు మోహన్. అయితే రేపు మీడియా ముందు మా నాన్న ఏ తప్పు చేయలేదని ఒప్పుకోవాలి. మొత్తం వివరంగా చెప్పాలి అని అంటాడు దేవ్. మరి కేస్ ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. మాట తప్పితే అదే మాట నేను అడిగితే నిన్ను నేనెలా నమ్మగలను? నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు మోహన్. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. నువ్వు ముందు చెప్పు, నేను తర్వాత చేయాల్సింది చేస్తాను. నిన్ను జైల్లో ఉంచాలన్నది అని ఒత్తి పలికి నా కోరిక కాదు అని అంటాడు దేవ్. సరే అయితే నేను రేపు ఉదయం కోర్టుకు రాగానే అక్కడే మీడియా అందరి ముందు చెప్తాను. కానీ మీరు మాట తప్పరని నేను అనుకుంటున్నాను అని మోహన్ అనగానే, ఒక పని చేయి. నువ్వు మా నాన్న విషయం ఒక్కటే కాదు, నా విషయంలో చేసింది కూడా నువ్వే చేసావని ఒప్పేసుకో. అప్పుడు నేను తను చేసిన తన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి నా కేసు వాపస్ తీసుకుంటున్నాను అని కోర్టుకు చెప్పేస్తాను. ఈ డీల్ నీకు ఓకే అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఇంకా ల్యాబ్ విషయం అంటావా? దానికి నాకు సంబంధం లేదు అని అంటాడు దేవ్. ఇది అన్యాయం. అన్నీ నేనే ఒప్పుకుంటే ఇంక మీరు చేసేదేముంది? ఒప్పుకోవాలి మిస్టర్. నువ్వు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అందుకే నువ్వు కాళ్ళ బేరానికి వచ్చావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా నాన్న తప్పు చేయలేదని ఆల్రెడీ ఊర్లో నిరూపించేశాను. ఇక్కడే నిరూపించుకోవాలి. ఇప్పుడు నీ మీద కేసు ఎలాగూ ఉంది కాబట్టి అసలు నా మీద నీకెందుకు పగ? నన్నెందుకు అలా మార్చాలని చూసావు అని కూపీ లాగితే పాత చరిత్ర మొత్తం బయటికి వస్తుంది. ఆల్రెడీ సాక్ష్యాలతో సహా చాలా వరకు వచ్చేసింది. కాబట్టి మా నాన్నకి నాకు వచ్చిన నష్టమేమీ లేదు. మేమేం తప్పు చేయలేదని ప్రపంచానికి తెలిసిపోతుంది. ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్తే నీకు ఎలాంటి శిక్ష పడుతుందనేది చెప్పక్కర్లేదనుకుంటా అని దేవ్ అనగానే 2 నిమిషాలు ఆలోచించి, సరే అయితే నేను ఒప్పుకుంటాను 2 విషయాల్లో అని అంటాడు మోహన్. అయితే రేపు రెడీగా ఉండు కోర్టు దగ్గర అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఫోన్ కట్ చేయగానే, ఎంత పొగరు! టైం తనకి నడుస్తుంది కాబట్టి తన ఆటలు సాగుతున్నాయి. ఒక్కసారి నేను బయటికి వెళ్తే అప్పుడు చెప్తాను అతని పని అని కసిగా అంటాడు మోహన్. అంతే సార్, ముందు రేపు మీరు బయటపడడానికి 2 మాటలు ఒప్పేసుకుంటే అయిపోతుంది. అయినా జనాలు ఈ విషయం ఒక్కరోజు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఎన్ని చూడట్లేదు మనం. మీరేం ఈ విషయంలో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఎస్ఐ. ఒక్కసారి బయటికి వెళ్తే చాలు, ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను అనుకుంటూ కూర్చుంటాడు మోహన్. ఆవిడకి కూడా చెప్పు రేపు కోర్టు హియరింగ్ ఉందని అని అక్కడున్న లేడీ కానిస్టేబుల్కి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న సిఐ కూడా. ఫోన్ కట్ చేయగానే సీటుకి తలవాల్చి తండ్రిని గుర్తు చేసుకుంటాడు దేవ్. రేపటితో మీ మీద పడ్డ నిందంతా పోతుంది నాన్న. దేనికోసమైతే నేను ఇంతగా తప్పించానో అది తీరబోతుంది రేపు. రేపటితో మీకు పూర్తిగా శాంతి దొరుకుతుంది. వాడు బయటకు వచ్చేస్తానని సంతోషపడుతున్నాడు. వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? మీ మీద పడ్డ నింద పోతుంది, కానీ మీ చావుకి కూడా న్యాయం జరగాలి కదా అని అనుకుంటూ టైం అప్పటికే 4 అయిపోవడంతో ఇప్పుడు తన మనసుకి ప్రశాంతత భువి సమక్షంలోనే దొరుకుతుంది అని ఇంటికి స్టార్ట్ అయిపోతాడు దేవ్. దేవ్ బయటికి రాగానే, ఏమైంది, పని అయిపోయిందా అని అడుగుతాడు కిషోర్. రేపు అన్ని మీడియా వాళ్ళు కోర్టు దగ్గర ఉండాలి.
ఆ సంగతి చూడు అని చెప్పి నేను ఇంటికి వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు దేవ్. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ తపనంతా తీరిపోతుంది దేవ్. ఇక ఈ ఉమేష్ గడు పనికి కూడా పడితే నీకు ప్రశాంతత దొరుకుతుంది అని అనుకుంటూ దేవ్ చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోతాడు కిషోర్. ఉమేష్ గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి మినిస్టర్ రెడీగా ఉంటాడు. ఏమైందిరా అని ఎదురొచ్చి ఆత్రంగా అడుగుతాడు. నువ్వు వేసిన ప్లాన్ అవ్వకుండా ఉంటుందా మామయ్య? ట్రైనింగ్ కూడా ఇప్పించావు, సెలెక్ట్ అయిపోయాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ మేనలుడు గొప్పోడు అని అంటాడు ఉమేష్. అబ్బా, అంత ఈజీగా నువ్వెలా సెలెక్ట్ అయ్యావురా? అక్షరం మొక్క కూడా సరిగా రాదు, పైగా కనీసం ట్రైనర్ దగ్గరకు కూడా వెళ్ళలేదని నాకు తెలిసింది అని అనుమానంగా అడుగుతాడు మినిస్టర్. నీకు ముందే చెప్పాను కదా, ఆ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తానని. నా తెలివితేటలతో మంచి ఉద్యోగం సంపాదించేశాను. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. వారం రోజుల్లో నీ పని పూర్తి చేస్తాను. ఇంతకీ ఏ ఉద్యోగం సంపాదించారు తమ్మారు అడుగుతారు ఆయన. ఆఫీస్ అంతా మన చేతుల్లో ఉండే ఉద్యోగం, అన్నీ మనమే చూసుకోవాలి అని తను చేయవలసిన పనులు గుర్తుకు రాగానే తూ నా బతుకు అని మనసులో అనుకొని పైకి మాత్రం వాళ్ళ మామకి అనుమానం రాకుండా గర్వంగా మొహం పెడతాడు. ఆ ఉద్యోగానికి ఒక పేరుంటుందిగా, అది చెప్పి ఏడు. అబ్బా, ఏం మావయ్య, ఆఫీస్లో ఉద్యోగం సంపాదించి ఆ అమ్మాయిని ట్రాప్ చేయమన్నావు. నేను ఉద్యోగం సంపాదించాను, ఇప్పుడు ఆ ఉద్యోగం పేరు ఏం చేస్తాను అని అవసరమా నీకు అని చిరాకు పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఉమేష్. వీడి వాలకం చూస్తే ఏ స్వీపర్ పోస్ట్ తీసుకున్నాడా ఏంటి? ఏదైతే ఏంట్లే, నా పని అయితే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. దేవ్ ఇంటికి రాగానే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి పడుకొని మంచి నిద్రలో ఉన్న భువిని చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మెడకున్న కాళ్ళకి ఉన్న షూ తీసేసి భువి పక్కన చేరి తన ఎదపై తలవాల్చి పడుకుంటాడు దేవ్. దేవ్ అలా పడుకోగానే దేవ్ తలపై చేయి వేసి నిమురుతూ, ఏంటి దేవు బాబు, తొందరగా వచ్చేశారు, మీ పని అయిపోయినట్టుంది అని అంటుంది భువి. నువ్వు బాగా గుర్తొచ్చావులే, అందుకే వచ్చేశాను అని మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు దేవ్. సార్ గారి మైండ్ ఫ్రెష్గా ఉంది అంటే పని సక్సెస్ అయినట్టే అనుకుంటా అని అడుగుతుంది నవ్వుతూ. నువ్వు చెప్పావుగా అయిపోతుందని, అయిపోయింది. వాడు బేరానికి వచ్చాడు అని అంటాడు దేవ్. అదే కదా తమరికి కావాల్సింది అని దేవ్ మీసం లాగుతూ అంటుంది. అని దేవ్ అనగానే, రేపు బయటికి రాగానే నువ్వు చేయాల్సింది చేసేస్తావా అని అడుగుతుంది భువి. రేపెలా వస్తాడు బయటికి? ఇంకో కేసు ఉందిగా వాడి మీద, అది ఎన్ని నెలలు శిక్ష వేస్తారో తెలీదు. అదే కాకుండా రేపు పెద్ద డ్రామా అవుతుంది కోర్టులో. అంతా అయ్యాక అప్పుడు నేనేం చేయాలో చూస్తా. ఏం డ్రామా అవుతుంది దేవ్? మోహన్ ఆ లేడీ మధ్య జరిగే డ్రామాలే. ఇప్పుడు అది మాట్లాడడం నాకు ఇష్టం లేదు దాత్రి. సర్లే, తొందరగా పూర్తి చేయి, తమరి చిరాకులన్నీ పోతాయి. కాఫీ తీసుకురానా అడుగుతుంది భువి. ఇప్పుడు కావాల్సింది కాఫీ కాదు, హనీ అంటూ భువి పెదాలు అందుకుంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి దేవ్ అనుకున్నట్టు మోహన్ మీడియా ముందు ఒప్పుకుంటాడా? మోహన్కి ఉమాకి మధ్య ఏం డ్రామా జరగబోతుంది? కోర్టులో శిక్ష పడినా మోహన్కి దేవ్ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.